హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లర్న్ వైజ్. ఇవాళ వీడియోలో మనము ఇండియన్ సొసైటీకి సంబంధించిన టాపిక్ ఫ్యామిలీని డిస్కస్ చేద్దాము. ఫ్యామిలీ అంటే మనం తెలుగులో కుటుంబం అని చెప్తాము. ఈ కుటుంబం అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో, మనకు ఇన్స్టిట్యూషన్ ఉందో, అది రకరకాలుగా మనము దానికి డెఫినేషన్ చెప్తామన్నమాట. స్పెసిఫిక్గా కొన్ని చెప్పచ్చు, బ్రాడ్గా కొన్ని చెప్పచ్చు. స్పెసిఫిక్గా అంటే ఎవరికైతే రక్త సంబంధం ఉన్నారో వాళ్ళంతా ఒక కుటుంబం అంటాము. కొన్నిసార్లు ఫ్రెండ్స్ కూడా మనకు బాగా మనతో కలిసిపోతారు, వాళ్ళని కూడా మనం కుటుంబంలోకి చెప్తాము. వాళ్ళని బ్రాడ్ కిందకి తీసుకొస్తాము, స్పెసిఫిక్ కిందకి మనము రక్త సంబంధం ఉండే వాళ్ళని తీసుకొస్తాము. ఇంకా థియరిటికల్గా కానీ ప్రాక్టికల్గా కానీ ఇంకా కల్చరల్లీ స్పెసిఫైడ్ కానీ డైవర్స్గా కానీ మనకు ఫ్యామిలీ అనేది, ఈ కుటుంబం అనే ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మనము రకరకాలుగా డిఫైన్ చేయొచ్చు అనమాట. మనము ఈ ఎన్నో డెఫినేషన్స్లో ఒక డెఫినేషన్ తీసుకుందాము. ఈ డెఫినేషన్ మనకు విలియం న్యూటన్ స్టీఫెన్స్ ఇస్తారనమాట. సో ఫ్యామిలీని ఈయన ఎలా చెప్తారంటే, ఒక ఫ్యామిలీ అనేది ఒక మ్యారేజ్ కాంట్రాక్ట్ ఆర్ మ్యారేజ్ మీతో ముడిపడి ఉంటుంది అని చెప్తారనమాట. పెళ్ళితో ముడిపడి ఉంటుంది మ్యారేజ్ అనేది. అందులో ఎవరైతే ఉంటారో ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఒకే రకమైన హక్కులు, వాళ్ళ హక్కులు, డ్యూటీస్ అండ్ రైట్స్, వాళ్ళ పనులు అండ్ హక్కులు ఏదైతే పేరెంట్ హుడ్ ఉంటుందో పిల్లల్ని పెంచడానికి, అది వాళ్ళు షేర్ చేసుకోవాలి. అంతేకాకుండా ఎకనామికల్గా కూడా వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్త ఎవరైతే ఉంటారో ఒక ఫ్యామిలీలో వాళ్ళు అది షేర్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళంతా కలిసి ఒకే ఇంట్లో నివసిస్తే, ఈ భార్యాభర్త వాళ్ళ పిల్లలు ఒకే ఇంట్లో నివసిస్తే దీన్ని ఏం చెప్తామంటే, వాటిని ఇవన్నీ కలిసి ఉంటే ఒక ఫ్యామిలీ అని చెప్తాము అని అంటారనమాట. ఒకసారి చూద్దాం, మళ్ళీ ఇంకొకసారి రివిజన్ లాగా. సో ఫ్యామిలీ అంటే ఏంటి? ఇది ఒక మ్యారేజ్ కాంట్రాక్ట్ అని చెప్తాము. ఇంకా వాళ్ళకు రైట్స్ అండ్ డ్యూటీస్ ఉంటాయి పేరెంట్హుడ్లో. ఇంకా వాళ్ళు కామన్ రెసిడెన్స్, ఒకే ఇంట్లో ఉంటారు, వైఫ్ హస్బెండ్ వాళ్ళ పిల్లలు. ఇంకా ఎకనామికల్లీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ షేర్ చేసుకుంటారనమాట. సో ఇదంతా కూడా ఏంటి? ఫ్యామిలీ అని చెప్తాం డెఫినేషన్. ఓకే, ఒకసారి మనం ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాము. ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎలా ఉంది మనకు. ఓకే, రకరకాలుగా ఫ్యామిలీ ఎలా చెప్తామంటే, సో ఫ్యామిలీని రెండు రకాలుగా మనం చెప్తాము. ఒకటి న్యూక్లియర్ అంటాము, ఇంకొకటి కాంపోజిట్ అంటాము. ఓకే, న్యూక్లియర్లో ఏంటంటే పేరెంట్స్ ఉంటారు అండ్ వాళ్ళ పిల్లలు ఉంటారు. ఓకే, కిడ్స్ ఉంటారు అనమాట. పేరెంట్స్ అండ్ కిడ్స్, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఉంటారు. పిల్లలకి పెళ్ళి కాలేదు, అన్మ్యారీడ్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, అన్మ్యారీడ్ పిల్లలు ఉంటారు. ఇంకా కాంపోజిట్లో మనం చూసినట్లయితే, కాంపోజిట్లో మనము ఎక్స్టెండెడ్ అంటాము. కాంపోజిట్ అంటే మనము జనరేషన్స్ ఉంటారనమాట. ఓకే, అంటే ఇక్కడ పేరెంట్స్ మాత్రమే కాదు, పేరెంట్స్ వాళ్ళ పిల్లలు, కిడ్స్, మళ్ళీ వాళ్ళ గ్రాండ్ కిడ్స్, ఎవరైతే ఈ మనవళ్ళు మనవరాళ్ళు ఉంటారో గ్రాండ్ కిడ్స్, వీళ్ళంతా కూడా ఉంటారనమాట. ఇంకా అంకుల్స్, ఆంటీస్ ఎవరైతే ఉంటారో, అత్తలు, మామలు, పిన్నిలు, బాబాయిలు, వాళ్ళందరినీ కూడా మనము ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కిందకి చెప్తామన్నమాట. అలా మనకు ఫ్యామిలీ న్యూక్లియర్ అండ్ కాంపోజిట్గా రెండుగా డివైడ్ అయి ఉంటుంది. ఈ కాంపోజిట్ నుంచి మనం ఇంకా కూడా చాలా రకరకాలు చూస్తామన్నమాట. అవేంటి అని ఒకసారి చూద్దాము. కాంపోజిట్ అంటే తల్లిదండ్రులు కాకుండా ఇంకా కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క పిల్లలు కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు అనేది చూస్తాం. పాలీగ్యామస్ మ్యారేజ్ అని చెప్తాము, ఫ్యామిలీ అని చెప్తాము. పాలీగ్యామస్ ఫ్యామిలీ అంటే ఏంటి? ఒక పురుషుడికి ఇద్దరు స్త్రీలు భార్యలుగా ఉండడం, లేదా దీంట్లో మళ్ళీ ఇది మనం పాలీగ్యామస్ అంటాం. ఇంకా పాలియాండ్రస్ అంటే ఒక స్త్రీకి ఇద్దరు పురుషులు లేదా అంతకంటే ఎక్కువ పురుషులు భర్తలుగా ఉండడం. సో ఇది మనము పాలీగ్యామస్ మ్యారేజ్ ఫ్యామిలీ అని చెప్తాము. ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఇంకా జాయింట్ ఫ్యామిలీస్ రకరకాలుగా ఉంటాయి. అవి ప్యాట్రిలోకల్, ఇంకా అంటే పురుషుల యొక్క వాళ్ళ ఫ్యామిలీ లీనియేజ్ నుంచి, వాళ్ళ తరతరాల నుంచి వచ్చేది. లేదా మ్యాట్రిలోకల్ అంటే స్త్రీల యొక్క తరతరాల నుంచి వచ్చేది. ఇంకా అవనులోకల్, ఇంకా బైలోకల్, ఇంకా ఫ్రెటర్నల్ ఎక్స్టెండెడ్. ఇదంతా కూడా ఏంటి? ఫ్యామిలీస్లో ఇన్ని రకాలుగా ఉంటాయి అనేది మనం చూస్తామన్నమాట. ఇవి ఏంటి అని మనం ఇప్పుడు ఎక్స్టెన్సివ్గా బాగా డిస్కస్ చేద్దాము. సో ముందుగా మనము ఫ్యామిలీస్ రకాలు ఎన్నున్నాయి మనకు, వేటిని బేస్ చేస్తున్నాయంటే మ్యారేజ్ పరంగా మనం చూద్దాం ముందు. ఓకే, మ్యారేజ్ పరంగా కానీ మనం చూసినట్లయితే పాలీగ్యామస్ మ్యారేజ్ అంటాం ఒకటి, మోనోగ్యామస్ మ్యారేజ్ అని ఇంకొకటి చెప్తామన్నమాట. మోనోగ్యామస్ అంటే ఇప్పుడు కరెంట్ ఇండియాలో నడుస్తున్నది. మనం ఏం చెప్తామంటే, ఒక వైఫ్కి ఒక హస్బెండ్కి ఒక వైఫ్, ఒక స్పౌస్ ఒక్కరే ఉంటారనమాట. ఓకే, వాళ్ళకు పిల్లలు, వీళ్ళని ఏం చెప్తామంటే మనము ఈ మోనోగ్యామస్, ఒక్కరే వైఫ్ ఒక్కరే హస్బెండ్ ఉంటే మోనోగ్యామస్ అని చెప్తామన్నమాట. అదే ఒక వైఫ్కి
ఇద్దరు హస్బెండ్స్ లేదా అంతకంటే ఎక్కువ హస్బెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళను పాలీ యాండ్రీ అని చెప్తామన్నమాట. పాలీ యాండ్రీ అంటాము. ఈ టైప్ ఆఫ్ మ్యారేజెస్ మనం ఎక్కడ చూస్తామంటే నాయర్ ఫ్యామిలీ ఇన్ కేరళలో చూస్తాము. ఓకే, ఇంకా ఇది ఎలా వచ్చింది వాళ్ళకంటే, ఇది ఒక ట్రెడిషన్ లాగా వచ్చిందనమాట. వీళ్ళకు తరతరాల నుంచి అట్లా వచ్చిందనమాట. వారియర్ ఫ్యామిలీ అనమాట. వీళ్ళు ఏంటంటే ఒక వారియర్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ ట్రెడిషన్ వీళ్ళది. అలా వీళ్ళకు ఒక స్త్రీ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మగవారిని పెళ్లి చేసుకోవాలి అనే ఆచారం వాళ్ళకి ఫ్యామిలీలో వచ్చిందంట. ఇంకా మనము ఈ టైప్ ఆఫ్ ట్రెడిషన్ ఎక్కడ చూస్తామంటే టోడా ట్రైబ్ నిన్న మనము చూసాము. నిన్న రేషియల్ ట్రైబల్ డిస్కస్ చేసినప్పుడు రేస్ ట్రైబ్స్లో మనకి ఎక్కడుంటుంది టోడా ట్రైబ్? కర్ణాటక, కేరళ, తమిళనాడు వీటన్నిటికీ మధ్యలో మనము ఈ బార్డర్లో చూస్తాము టోడా ట్రైబ్ మనకు సౌత్ ఇండియాలో ఎక్కువగా చూస్తాము అని చెప్తాము. సౌత్ ఇండియాలో టోటల్ ట్రైబ్స్లో టోడా ట్రైబ్ ఎక్కువ ఉంది అని చెప్తాము. సో ఈ టోడా ట్రైబ్లో ఏంటంటే వీళ్ళకు ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే అమ్మాయి పుట్టింది అంటేనే చంపడం అనేది వీళ్ళు ఎక్కువగా చేస్తారు. సో ఇలా చేస్తే ఏమవుతుంది, ఇంకా ఒక అమ్మాయిల సంఖ్య పడిపోతుంది. ఫీమేల్ సెక్స్ రేషియో పడిపోతే ఎక్కువ మంది అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు మాత్రం తక్కువ ఉంటారు. కానీ పెళ్ళి అనేది కావాలి వాళ్ళకు. కాబట్టి ఏం చేస్తారు, ఒక అమ్మాయికి ఎక్కువ మంది భర్తలు ఉండడం జరుగుతుందన్నమాట. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ భర్తలు ఉండడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం, కాన్సెప్ట్ని పాలియాండ్రీ అని అంటాము. ఇప్పుడు పాలిగైని చూద్దాము. పాలిగైని అంటే ఏంటంటే ఒక పురుషుడు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ స్త్రీలను వివాహం చేసుకుంటే మనము పాలిగైని అని చెప్తామన్నమాట. దీన్ని మనం ఎక్కడ చూస్తాము అని అంటే నాగా ట్రైబ్లో, మనము నార్త్ ఈస్ట్ ఇండియాలో నాగా ట్రైబ్లో చూస్తాము. ఇంకా సెంట్రల్ ఇండియాలో మారియా గోంద్ అండ్ సంతాల్స్, మనకి వీళ్ళు ఎక్కడ ఉంటారు, జార్ఖండ్ దగ్గర ఉంటారు, ఛత్తీస్గఢ్ దగ్గర ఉంటారని చూసాము. ఓకే, వాళ్ళ దగ్గర మనము ఈ టైప్ ఆఫ్ అంటే ఒక పురుషుడు ఇద్దరు లేదా ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోవడం చూస్తాము. వీళ్ళు ఎందుకు చేసుకుంటారు, రీజన్ ఏంటి అంటే వీళ్ళ డిమాండ్ ఆఫ్ లేబర్. ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు స్త్రీలు పని చేయడానికి, ఇంట్లో వాళ్ళ పొలంలో వాళ్ళ పశువుల్ని చూసుకోవడానికి ఎక్కువ మంది ఉంటారు. ఇంకా వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళకు పిల్లలు పుడితే వాళ్ళు కూడా తర్వాత అదే బిజినెస్లో ఉంటారు. సో లేబర్ ఖర్చు అనేది తగ్గిపోతుంది. అందుకు ఈ పెళ్ళిళ్ళు అనేవి ఎక్కువగా చేసుకుంటారనమాట. ఈ పెళ్ళిళ్ళు అనేవి అలా వచ్చాయి. దీన్ని మనం ఏమంటాము, బేస్డ్ ఆన్ మ్యారేజ్ టైప్స్. సో పెళ్ళిళ్ళని బట్టి మనకు ఎలాంటి ఫ్యామిలీస్ ఉంటాయి సొసైటీలో అనేది చెప్పాము. ఇప్పుడు రెసిడెన్స్ని బట్టి చూద్దాం. బేస్డ్ ఆన్ రెసిడెన్స్ అంటే వాళ్ళు ఉండే నివాసంని బట్టి. ఓకే, ఈ రెసిడెన్స్ని బట్టి చూస్తే ఒకటి ప్యాట్రీ లోకల్ అంటాము, ఇంకొకటి మ్యాట్రీ లోకల్ అంటాము. ప్యాట్రీ లోకల్ అంటే ఏంటి అని అంటే స్త్రీ పెళ్లి చేసుకుని పురుషుడి ఇంటికి రావడం, మనము దీన్ని ప్యాట్రీ లోకల్ ఫ్యామిలీ అని చెప్తాము. దీన్ని మనము ఇంకా ప్యాట్రియార్కల్ అండ్ ప్యాట్రిలీనియల్ అని కూడా అంటామన్నమాట. ఇండియాలో మనకు 70% మనము ఈ ప్యాట్రీ లోకల్ ఫ్యామిలీస్నే చూస్తాము. నెక్స్ట్ మ్యాట్రీ లోకల్ అంటే ఏంటి అని అంటే వివాహం జరిగిన తర్వాత పురుషుడు స్త్రీ ఇంటికి వస్తాడనమాట. దీన్ని మనము మ్యాట్రీ లోకల్ అని చెప్తాము. సో ఇదేంటి, ప్యాట్రీ లోకల్కి కంప్లీట్ ఆపోజిట్ అని చెప్తాము. ఇంకా దీన్ని ఏమంటామంటే మ్యాట్రియార్కల్ అండ్ మ్యాట్రిలీనియల్ అని కూడా చెప్తాము. ఇండియాలో ఇది 11% ఉంది అని చెప్తాము. ఇంకా బై లోకల్ ఫ్యామిలీ, ఇదేంటంటే కొద్ది రోజులు స్త్రీలు పురుషుల ఇంట్లో ఉంటారు, పురుషులేమో స్త్రీల ఇంట్లో ఉంటారు. ఇద్దరు కొద్ది రోజులు అటు కొద్ది రోజులు ఇటు ఉంటారనమాట. దీన్ని బై లోకల్ అని చెప్తామన్నమాట. ఇంకా అవునుకు లోకల్. ఓకే, ఈ అవునుకు లోకల్ ఏంటంటే అమ్మాయి తల్లి ఒక బ్రదర్ ఎవరైతే ఉంటారో, అంటే అమ్మాయికి మామ ఎవరైతే ఉంటారో ఆ మామ వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట. ఓకే, ఎవరు, పురుషులు. ఇది 4% ఉంది. ఇంకొకటి ఏంటంటే మనము అమిటో లోకల్ అంటాం. ఈ అమిటో లోకల్ అంటే ఏంటి అంటే అబ్బాయి తండ్రి ఎవరైతే ఉంటారో వాళ్ళ సిస్టర్, అంటే వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట. సో దీన్ని మనము అమిటో లోకల్ అంటాము. ఇంకొకటి నియో లోకల్. ఇదేంటి, పెళ్ళైన కొత్తలో వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల్లో నుంచి పక్కకు వచ్చేసి ఇండివిజువల్గా వచ్చేసి వాళ్ళంటూ సపరేట్గా సెటిల్ అవుతారనమాట. దీన్ని మనము నియో లోకల్ ఫ్యామిలీ అని చెప్తాము. ఇది ఇండియాలో 5% ఉంది. సో అర్థమైంది అనుకుంటా, నివాసంని బట్టి ఎవరిని మనము ఎలా పిలుస్తాం, ఏ ఫ్యామిలీని ఎలా పిలుస్తాం, ఎన్ని రకాలు ఉన్నాయి అని. ఇప్పుడు సైజ్ అండ్ స్ట్రక్చర్ని బట్టి చూద్దాము. అంటే ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి, సంఖ్యని బట్టి మనము ఎంతమంది ఉన్నారు అని చెప్తాము. ముందుగా న్యూక్లియర్ ఫ్యామిలీలో ఎవరుంటారు, అమ్మ, నాన్న అండ్ వాళ్ళ
పిల్లలు, ఓకే, వాళ్ళ పిల్లలు అంటే చిన్న పిల్లలు, అన్మ్యారీడ్ పిల్లలు అనమాట. ఈ ఫ్యామిలీని ఏమంటాం? న్యూక్లియర్ ఫ్యామిలీ అని చెప్తాము. వీళ్ళేంటంటే వీళ్ళ తల్లిదండ్రులతో వీళ్ళుండరు, వీళ్ళ తల్లిదండ్రులతో వీళ్ళుండరు, ఇద్దరు వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి వీళ్ళకంటూ సపరేట్గా ఒక ఫ్యామిలీని పెట్టుకుంటారనమాట, క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళకంటూ ఒక ఓన్ రెసిడెన్స్ ఉంటుందన్నమాట, వీళ్ళకంటూ ఒక సొంత ఇల్లు ఉంటుంది. ఇద్దరు కూడా పేరెంట్స్ నుంచి దూరంగా ఉంటారు. వీళ్ళని మనము న్యూక్లియర్ ఫ్యామిలీ అని చెప్తాము. ఇంకా న్యూక్లియర్ ఫ్యామిలీలో సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ అని ఇంకొకటి చెప్తాము. ఇదేంటంటే ఓన్లీ స్పౌజెస్ ఉంటారు, అంటే భార్యాభర్త మాత్రమే ఉంటారు, ఎలాంటి పిల్లలు ఉండరనమాట, నో చిల్డ్రన్, పిల్లలు లేకుంటే వీళ్ళని ఏమంటామంటే సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ అని అంటాము. ఇంకా జాయింట్ ఫ్యామిలీ తర్వాత జాయింట్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటాము. వీళ్ళు ఏంటంటే 2 లేదా 3, 4 తరాలు ఒకే ఇంట్లో ఉంటారనమాట, అంటే తాతలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవరాళ్ళు, వీళ్ళంతా కూడా కలిసి ఉంటారు. ఇంతే కాకుండా వీళ్ళ దగ్గర ఎవరు ఉంటారంటే వాళ్ళ అంకుల్స్, ఆంటీస్, అంటే అత్తలు, మామలు, బాబాయిలు, పిన్నులు, వీళ్ళంతా కూడా ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఉంటారు. వీళ్ళంతా ఏంటంటే రక్త సంబంధంతో కలిసి ఉంటారు అనమాట. వీళ్ళంతా కూడా క్లోజ్ బ్లడ్ టైస్తో వీళ్ళు ఉంటారు. మోస్ట్లీ వీళ్ళని మనం ఎక్కడ చూస్తామంటే రూరల్ కమ్యూనిటీస్లో చూస్తాము, అంటే పల్లె ప్రాంతాలలో చూస్తాము. అగ్రేరియన్ ఎకానమీ అంటే ఎక్కడైతే వ్యవసాయం అనేది ఉంటుందో అక్కడ మనం ఇలాంటి టైప్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీస్ని ఎక్కువగా చూస్తాము అని చెప్తాము. ఓకే, ఇప్పుడు తర్వాత మనము బేస్డ్ ఆన్ అథారిటీ, అధికారంని బట్టి ఫ్యామిలీస్ ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అంటే మనము ప్యాట్రియార్కల్ ఫ్యామిలీ అని చెప్తాము. ప్యాట్రియార్కల్ ఫ్యామిలీ అంటే ఏంటంటే ఒక కుటుంబంలో ఆ ఎల్డెస్ట్ మెంబర్ ఒక మేల్ మెంబర్ ఉంటారనమాట. ఎల్డెస్ట్ మెంబర్ అంటే ఒక పెద్ద ఆయన ఉంటారనమాట, ఒక పురుషుడు, ఎక్కువ వయసు ఉన్న పురుషుడు ఒక ఫ్యామిలీలో ఆయనే డెసిషన్స్ అన్నీ తీసుకుంటారనమాట. ఆయన తర్వాత ఆయన కొడుకు, పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో ఆయన డెసిషన్స్ తీసుకుంటారనమాట. అలా ఒక ఫ్యామిలీలో ఎల్డెస్ట్ మెంబర్, అది కూడా మేల్ మెంబర్, పురుషుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెసిషన్స్ తీసుకునే దాన్ని మనం ఏం చెప్తాము? ప్యాట్రియార్కల్ ఫ్యామిలీ అని చెప్తాము అనమాట. కుటుంబంకు సంబంధించిన నిర్ణయాలన్నీ వాళ్ళే తీసేసుకుంటారు. నెక్స్ట్ మ్యాట్రియార్కల్ ఫ్యామిలీ, ఇది ఎలా అంటే సేమ్ రివర్స్, ప్యాట్రియార్కల్ రివర్స్గా చెప్తామన్నమాట. ఈ మ్యాట్రియార్కల్ ఫ్యామిలీలో ఏం చెప్తాము? ఎల్డెస్ట్, ఒక కుటుంబంలో ఎల్డెస్ట్ ఫీమేల్ అంటే ఇక పెద్ద వయసున్న స్త్రీ ఎవరైతే ఉంటారో ఆమెనే అన్ని డెసిషన్స్ తీసుకుంటారన్నమాట, అన్ని నిర్ణయాలు కుటుంబానికి తగినవి తీసుకుంటారు. ఆమె తర్వాత ఆమె పెద్ద కూతురు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారనమాట. వీళ్ళని మనం ఎక్కడ చూస్తామంటే నాయర్స్ ఆఫ్ కేరళ అండ్ గారో కాసీ ట్రైబ్స్ ఆఫ్ అస్సాంలో మనము చూస్తాము. సో ఇదేంటి? అధికారంని బట్టి ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఎవరి అధికారం ఉంది అని. నెక్స్ట్ డిసెండెంట్ని చూద్దాము, అంటే వారసత్వంగా ఫ్యామిలీస్ని చూస్తే సేమ్ దానిలాగే ఉంటుందన్నమాట, పైన చెప్పుకున్న దానిలాగే ఉంటుంది. ప్యాట్రిలీనియల్ అంటే మనకు ఎవరైతే పెద్ద ఆయన ఫాదర్ లేనమాట, ఫాదర్ తర్వాత సన్ తర్వాత ఆయన కొడుకు తర్వాత ఆయన కొడుకు, అలా కొడుకులు అలా లీనియేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ప్యాట్రిలీనియల్ ఫ్యామిలీ అని చెప్తాము. దీన్ని మనము రాజ్పూత్ ఆఫ్ రాజస్థాన్లో చూస్తాము. రాజస్థాన్లో మనము రాష్ట్రంలో రాజ్పూత్స్లో మనం ఇది చూస్తామన్నమాట. నెక్స్ట్ మ్యాట్రిలీనియల్ అంటే ఏంటి? తల్లి తర్వాత పెద్ద కూతురు, తర్వాత వాళ్ళ పెద్ద కూతురు, ఇలా ఈ ఆచారంని ఎవరైతే పాటిస్తారో దీన్ని మనము మ్యాట్రిలీనియల్ ఫ్యామిలీ అని చెప్తాము. సో అధికారం మాత్రమే కాదు, వీళ్ళకు ప్రాపర్టీ అంటే ఏవైతే ఆస్తులు ఉంటాయో, ఆచారాలు ఉంటాయో, ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్హెరిట్ చేసుకుంటారనమాట. వాళ్ళ కుటుంబం నేమ్ ఏదైతే ఫ్యామిలీ నేమ్ ఉంటుందో ఇంటి పేరుతో సహా వాళ్ళు అలా ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు మనం చూసాము మ్యాట్రిలీనియల్ అండ్ ప్యాట్రిలీనియల్. మరి ఫంక్షన్స్ ఏంటి? ఫ్యామిలీ వల్ల, కుటుంబం వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే మనం మేజర్ అండ్ మైనర్ అని మనం 2 రకాలుగా తీసుకొని చెప్పుకోవచ్చు అనమాట ఈజీగా. ముందుగా మనకు కుటుంబం మేజర్గా దేనికి ఉపయోగపడుతుంది? ఒక కుటుంబం అంటేనే మనకేంటి? అది ప్రొడక్షన్ అండ్ రేరింగ్ ఆఫ్ చిల్డ్రన్, అంటే ఒక తరం నుంచి ఇంకొక తరంని పుట్టించడం, వాళ్ళను పెంచడం అనేది కుటుంబం యొక్క ముఖ్య ఉద్దేశం అని మనం చెప్తామన్నమాట. దీంట్లో మనము ఫంక్షన్స్లో మేజర్ ఫంక్షన్ ఏంటి? ఇన్స్టిట్యూషనలైజ్డ్ మీటింగ్ అండ్ ఛానలైజ్డ్ రిప్రొడక్షన్ అని మనము 2 చెప్పుకుంటాం అనమాట. ఇన్స్టిట్యూషనలైజ్డ్ మీటింగ్ అంటే ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎవరైనా ఉన్నారనుకోండి, లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే పెళ్ళి కాకుండా ఒక స్త్రీ ఒక పురుషుడు నివసిస్తూ ఉన్నారనుకోండి,
వాళ్ళను సొసైటీ ఎస్పెషల్లీ ఇండియన్ సొసైటీ ఏదైతే ఉందో సమాజము గుర్తించదనమాట. అంటే మంచిగా గుర్తించదు వాళ్ళను. సో వాళ్ళలో ఏదో లోపం ఉంది అని అనుకుంటారు. వాళ్ళకి ఎవరైనా పిల్లలు పుట్టారనుకోండి, సో వాళ్ళను మంచిగా వాళ్ళకు రెస్పెక్ట్ అనేది ఇవ్వదనమాట. అదే ఒక మ్యారేజ్, ఒక పెళ్ళైన జంటకు పిల్లలు పుట్టారంటే వాళ్ళకు ఎంతగానో రెస్పెక్ట్ ఇస్తుందన్నమాట. ఆ రకంగా ఈ ఒక గ్రాటిఫికేషన్ చేస్తుందన్నమాట. సెక్షువల్ నీడ్స్ని ఈ ఫ్యామిలీ అనేది ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తుంది. ఇంకా ఈ హ్యూమన్ స్పీషీస్ ఏదైతే ఈ మానవ జాతి అనేది ఉందో అది అంతరించిపోకుండా తర్వాత కూడా వెళ్ళాలి అనేది ఈ ఫ్యామిలీ, ఈ కుటుంబం అనేది ఎంతగానో తోడ్పడుతుందన్నమాట. ఇంకా మనకు మేజర్ ఫంక్షన్ ఏంటి ఫ్యామిలీతో అంటే ఎకనమిక్ కోఆపరేషన్. సో ఇక్కడ ఏంటి, స్త్రీలు పురుషులు ఇద్దరు సమానంగా పనిని పంచుకుంటారు. పురుషులు ఏం చేస్తారంటే అడవిలో వేటకెళ్తారు, స్త్రీలు ఏం చేస్తారు ఆ అడవిలో ఫ్యూయల్ అంటే ఈ ఏవైతే కట్టెలు తీసుకురావడము లేదా ఫుడ్స్, పళ్ళు పూలు తీసుకురావడము ఇలాంటివి గ్యాదరింగ్ ఫుడ్ అనేది స్త్రీలు చేస్తారనమాట. అంటే ఇద్దరు కూడా సమానంగా పంచుకుంటారనమాట. నెక్స్ట్ సోషలైజేషన్. ఈ ఫ్యామిలీ ఏం చేస్తుంది అంటే సమాజంలో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలు ఈ లాంగ్వేజ్ కానీ ఇంకా ట్రెడిషన్స్ కానీ కల్చర్స్ కానీ ఇవన్నీ కూడా నేర్పించి సమాజంలో కలుపుతుందన్నమాట. సో వాళ్ళు ఇవన్నీ నేర్చుకొని సమాజంలో బాగా తిరగడానికి, కలిసిమెలిసి పోవడానికి, బ్రతకడానికి ఫ్యామిలీ అనేది, కుటుంబం అనేది ఎంతగానో తోడ్పడుతుంది. మైనర్ ఫంక్షన్స్ కానీ మనం చూసినట్లయితే కామన్ రెసిడెన్స్ అని చెప్తాము. అంటే ఒక కుటుంబం ఉంది, ఓకే, ఒక కుటుంబంలో ఒక 4 కానీ 5, 6 మంది ఉన్నారనుకోండి, వాళ్ళలో ఒక్కరైనా సరే ఇల్లు కట్టారంటే మిగిలిన వాళ్ళంతా కూడా ఇంట్లో ఉండొచ్చు. సో ఎందుకు, వాళ్ళంతా ఒక ఫ్యామిలీ కాబట్టి, ఒక కుటుంబం కాబట్టి వాళ్ళందరికీ కామన్ రెసిడెన్స్ అని చెప్తాము. అంటే ఒకటే ఇల్లు ఉంటుంది. ఇంకా పొలిటికల్ ఫంక్షన్ అని చెప్తాము. ఎవరైనా కుటుంబంలో నుంచి ఒకరు వచ్చారనుకోండి, పెద్దగా ఒక విలేజ్కి, ఒక పల్లెటూరులో ఒక పెద్ద ఆయన వచ్చారనుకోండి, ఆయన తర్వాత ఆయన కొడుకు వస్తారు, ఆయన తర్వాత ఆయన కొడుకు వస్తారు. ఇదేంటి, ఒక పొలిటికల్ ఫంక్షన్కి కూడా. ఎందుకంటే వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అంటే, సో ఆ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారనమాట, ఆ కుటుంబం నుంచి వచ్చారు అని. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఫంక్షన్స్. ఇంకా మన కుటుంబం ఏం నేర్పిస్తుందో ఒక బేసిక్ ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. ఈ అలవాట్లలో కానీ, యాటిట్యూడ్స్లో కానీ, సోషల్ ఏదైతే సొసైటీలో బ్రతకడానికి ఒక బేసిక్ ట్రైనింగ్ అనేది మనకు కుటుంబం నుంచే వస్తుంది అని చెప్తాము. ఇంకా రిలీజియస్ ఫంక్షన్స్ అని చెప్తాము. రిలీజియస్ ఫంక్షన్స్ అంటే మతపరంగా మనకు ఏదైతే ఈ మన ధర్మాల్ని పాటిస్తామో మనము, ఆ ధర్మాలు అనేవి మనకు కుటుంబం నుంచే వస్తాయి. పేరెంట్స్, తల్లిదండ్రుల నుంచే మనకు ఆ ధర్మాలు వస్తాయని చెప్తాము. ఇంకా కుటుంబం మనకు రకరకాలుగా హెల్ప్ చేస్తుంది. ఏ రకంగా అంటే మనకు ఆటలలో, పాటలలో, ఎంటర్టైన్మెంట్లో ఈ రకాలుగా కూడా ఫ్యామిలీస్ అన్నీ కూడా, కుటుంబాలన్నీ కలిసి పార్టిసిపేట్ చేస్తాయని చెప్తాము. ఇంకా సైకలాజికల్గా కూడా మనకు ఎప్పుడైనా మనము మన హ్యాపీనెస్లో కానీ, సాడ్నెస్లో కానీ కుటుంబం అనేది ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుంది మనకు అనేది మనం చెప్తాము. ఇవన్నీ కూడా ఏంటి, కుటుంబం యొక్క ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్. మరి ఫ్యాక్టర్స్ ఏంటి మనకు ఈ ఫ్యామిలీ ఫంక్షన్ ఏదైతే ఉందో, ఫ్యామిలీని ఎఫెక్ట్ చేసే రెస్పాన్సిబుల్ ఫంక్షన్స్ ఏంటి ఇప్పుడు అని అంటే, ఆంథ్రోపాలజిస్టులు మనము ఇప్పుడు చూస్తాము. మిల్టన్ స్లింగర్ అనే ఒక ఆంథ్రోపాలజిస్ట్ ఏం చెప్తారంటే, ఎడ్యుకేషన్, ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ ఇవి వచ్చినాక మనకి ఏమైనాయి అంటే, ఈ ఫ్యామిలీ అనేది స్ట్రక్చర్ మెల్లమెల్లిగా మనకు చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయింది అనేది మనం చూద్దాము. ఇంకా రకరకాలేంటి ఇవి కాకుండా అంటే, ముందుగా మోడర్న్ ఎడ్యుకేషన్ చెప్తామన్నమాట. సో పి దేశాయ్ అనే ఆంథ్రోపాలజిస్ట్ మనకి ఏం చెప్తారంటే, గుజరాత్లో మౌవా టౌన్లో ఒక రీసెర్చ్ చేస్తారనమాట. 430 ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటారనమాట. 1955 నుంచి 57 వరకు. ఈయన ఏం చెప్తారంటే, ఎప్పుడైతే ఈ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ఏదైతే ఈ 5th క్లాస్ 6th క్లాస్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటామో, ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే దానికంటే పై ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అవి వచ్చినప్పటి నుంచి ఈ ఆడవారిలో, మగవారిలో వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళ వాల్యూస్ అంటే వాళ్ళ విలువలలో, వాళ్ళ నమ్మకాలలో, వాళ్ళ ఆలోచన పద్ధతిలో చాలా తేడాలు వచ్చాయి, వాళ్ళకు చాలా డిఫరెన్సెస్ వచ్చాయి అని చెప్తారు. ఇంకా ఏంటంటే వాళ్ళలో ఒక ఇండివిజువల్ ఫీలింగ్ అంటే వాళ్ళ యొక్క స్వయం ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి పెరగడం స్టార్ట్ అయ్యాయి అని చెప్తారనమాట. ఇంకా ఏలియన్ రాసెని ఏం చెప్తారంటే, ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ అనేది బాగా పెరిగిందో అప్పుడు ఏం చేశారంటే, ఈ
న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అంటే తల్లి తండ్రి అండ్ వాళ్ళ పెళ్లి కాని పిల్లలు అనే ఇద్దరు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంటే ఫ్యామిలీకి 4 మెంబర్స్ వేసుకుందాం మనం న్యూక్లియర్ ఫ్యామిలీకి. ఇవి పెరిగిపోయాయి, జాయింట్ ఫ్యామిలీస్ అనేవి తగ్గిపోయాయి అని చెప్తారు. ఇంకా మనము నెక్స్ట్ చూసినట్లయితే ఇండస్ట్రియలైజేషన్ చూసినట్లయితే ఎప్పుడైతే మనకు ఇండస్ట్రీస్ పెరిగాయో డబ్బు మీద బాగా మమకారం అనేది పెరిగింది మనకు. సో డబ్బు కావాలంటే ఏం చేయాలి, ఉన్న ప్రాంతంని వదిలి ఎక్కడైతే డబ్బు వస్తుందో అక్కడికి వెళ్ళాలి, మొబిలిటీ అయిపోయింది. తర్వాత ఏంటి, సో వేరే ప్రాంతంకి వెళ్తే ఏంటి, వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ నుంచి సపరేట్ అయిపోయారు, వాళ్ళకంటూ వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా అందులో విమెన్ కూడా, ఆడవారు కూడా పని చేయొచ్చు ఇప్పుడు. ఇంకా వాళ్ళకంటూ ఒక స్వాతంత్రం అనేది వచ్చిందనమాట. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అంటే మన స్త్రీ పురుషుడు అండ్ వాళ్ళ పిల్లలు ఉంటే చాలు, మనమే ఒక ఫ్యామిలీ లాగా అయిపోదాము అని ఐడియాలజీ వాళ్ళకు వస్తుందన్నమాట. ఓకే, కొన్నిసార్లు ఏవైతే డెఫినేషన్స్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో అవి కొందరు ఆంథ్రోపాలజిస్టులు మాత్రమే ఒప్పుకుంటారు, కానీ కొందరు వాటిని వ్యతిరేకిస్తూ ఎగ్జాంపుల్స్ ఇస్తారనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ ఏం చేసింది, మనకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ని పెంచుతుంది, అంటే జాయింట్ ఫ్యామిలీస్ని విడగొడుతున్నారు అని మనకు ఇండస్ట్రియలైజేషన్లో ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము. కానీ మిల్టన్ సింగర్ ఏం చెప్తారంటే, ఈయన ఏం చేశారంట, మద్రాస్కి వెళ్ళి ఒక రీసెర్చ్ చేశారంట. ఎక్కడ, అది కూడా మంచి మంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీస్కి వెళ్ళి వీళ్ళు రీసెర్చ్ చేస్తే ఏం చెప్పారంటే, ఈ ఇండస్ట్రియలిస్ట్ ఏం చేస్తారంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండడానికే ఇష్టపడతారంట. అంటే వీళ్ళు అర్బన్లోనే జాయింట్ ఫ్యామిలీలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు, ఫ్యామిలీ సపరేట్ అయిపోయారు అనుకోండి, ఆస్తులు పంచుకోవాల్సి వస్తుంది. ఆస్తులు పంచుకుంటే ఏమవుతుంది, వాళ్ళ బిజినెస్లో దెబ్బపెట్టి తింటారనమాట. అలా మనకు ఇండస్ట్రియలైజేషన్ అనేది ఒక రకంగా జాయింట్ ఫ్యామిలీస్ని కలుపుతుంది అని మిల్టన్ సింగర్ చెప్తారు. ఇంకా నెక్స్ట్ ఏంటి, అర్బనైజేషన్ అని చెప్తాము. అర్బనైజేషన్ అంటే పెద్ద పెద్ద మనకు స్పెషలైజ్డ్ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇంకా ఇక్కడ ఏంటి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు రూరల్ ఏరియాతో కంపేర్ చేసుకుంటే. ఎందుకు ఇక్కడ మనకు అర్బన్ ఏరియాస్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయంటే, అర్బన్ ఏరియా అనేది మనకు హైలీ కాస్ట్ ఆఫ్ లివింగ్, అక్కడ మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ అనమాట. అందుకు ఎక్కువ జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అదే సో ఒక మనిషి పనిచేస్తూ ఉన్నారనుకోండి, ఒక ఫ్యామిలీలో 6 మంది ఉన్నారు, 6 మందిలో ఓన్లీ 5 మంది ఇంట్లో ఉంటారు, ఒకరు మాత్రమే పని చేస్తారు అనుకోండి, అతను చూసుకోవడం కష్టం అనమాట. అదే ఈ ఒక్కరికి ఒక వైఫ్ ఒక కూతురు కొడుకు ఉన్నారనుకోండి, అంటే వీళ్ళు ఇప్పుడు 3 అయిపోతారు. అప్పుడు వీళ్ళు సంపాదించింది వీళ్ళు సేవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అందుకు ఈ అర్బనైజేషన్ అనేది ఏం చేసింది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ని ఎంకరేజ్ చేసింది అని చెప్తాము. తర్వాత మనము ఫెమినిజం అని చెప్తాము. ఫెమినిజం అంటే స్త్రీవాదం. ఓకే, స్త్రీవాదం ఏంటి, మనకు ఏవైతే ఇప్పుడు పల్లెటూర్లలో ఏంటి, ఆడవారు బయటికి వెళ్ళి పని చేయొద్దు అని ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో అవి ఫెమినిజం ఏం చేసింది, వాళ్ళలో హక్కుల్ని వాళ్ళకు గుర్తు చేసింది అండ్ తెలియజేసింది అనమాట. అంటే ఇంట్లో డొమెస్టిక్ వర్క్ మాత్రమే కాదు, ఇంట్లో పనులే కాదు, ఇంటి బయట కూడా పనిచేసి డబ్బు సంపాదించవచ్చు ఆడవారు అనేది ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దీనివల్ల కూడా ఫ్యామిలీస్లో చేంజ్ అనేది వచ్చింది అని చెప్తాము. సో ఇప్పుడు ఆ స్త్రీ ఏంటంటే ఆమె ఫ్యామిలీ లైఫ్ ఏదైతే కుటుంబంకి సంబంధించిన లైఫ్ ఉంటుందో, ఇంకా జాబ్ లైఫ్ ఏదైతే ఉంటుందో, ఈ రెండింటిని ఆమె బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఆమె బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలంటే ఏం చేయాలి, ఆమె భర్త ఎవరైతే ఉంటారో ఆయన హెల్ప్ అనేది చాలా అవసరంగా ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ భర్త హెల్ప్ ఎప్పుడైతే ఫ్యామిలీలో ఉండదో ఆ ఫ్యామిలీలో గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి అని చెప్తాము. ఓకే, సో మనకు వీణా దాస్ అనే ఆమె ఏం చెప్తుందంటే, ఈ ఫెమినిజం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏమైందంటే, ఆడవారు ఇంకా ఎవరి డామినెన్స్ వాళ్ళ మీద ఒప్పుకోవడం ఇంకా వాళ్ళు సహించలేదు. అంటే వాళ్ళ మీద ఎవరికి అధికారం లేదు, వాళ్ళే బాస్ అనేది కాన్సెప్ట్ ఈ ఫెమినిజం అనేది జాయింట్ ఫ్యామిలీలో తీసుకొచ్చింది అని చెప్తారనమాట. సో దీనివల్ల మనకి ఏమైంది అని అంటే, ఈ లివింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, లైక్ పెళ్ళి కాకుండా ఇద్దరు స్త్రీ పురుషులు ఒక ఇంట్లో నివసించడం, ఆ కాన్సెప్ట్ అనేది ఇది ఫెమినిజం వల్ల, ఈ స్త్రీవాదం వల్ల మనకు పుట్టుకొచ్చింది అని కూడా ఒక కాన్సెప్ట్ చెప్తారనమాట. ఇంకా కూడా ఏంటంటే అన్మ్యారీడ్ ఉమెన్, పెళ్ళి కాకుండా ఉండే అమ్మాయిలలో ఎక్కువగా మ్యాట్రిఫోకల్ ఫ్యామిలీస్ అనేవి పెరిగాయి అని చెప్తాం. మ్యాట్రిఫోకల్ అంటే ఏంటి అంటే, ఎక్కడైతే ఈ ఇంటి బాధ్యత అంతా కూడా ఒక్క స్త్రీ మాత్రమే తీసుకుంటుంది. ఒక ఫ్యామిలీ ఉంది, ఓకే, వైఫ్ హస్బెండ్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఓకే,
హస్బెండ్ వెళ్ళిపోతాడనమాట, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు అనుకోండి. అప్పుడు ఆ ఇంటి బాధ్యత అంతా ఆ వైఫ్ తీసుకుంటుంది. వాళ్ళ పిల్లలంట, వాళ్ళ ఇంటి ఖర్చులంట, ప్రతి ఒక్కటి ఆ వైఫ్ తీసుకుంటుంది. సో ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే మ్యాట్రిఫోకల్ ఫ్యామిలీస్ అని చెప్తామన్నమాట. ఇంకా కల్చరల్ ఫ్యాక్టర్స్ కన్నా మనం చూసినట్లయితే ఈ లీగల్ రైట్స్ అంట, ఆడవారి హక్కులంట, ఇంకా రైట్ టు ఓట్ ఏవైతే ఓటు ఉందో, ఇంకా ఈక్వాలిటీ సమానత్వం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా హెల్ప్ చేశాయన్నమాట ఈ ఫ్యామిలీస్ని, ఈ ఫ్యామిలీ స్ట్రక్చర్ని ఎఫెక్ట్ చేయడానికి. ఇంకా మనము మీడియాను కూడా ఇంక్లూడ్ చేస్తాము. ఈ సోషల్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ సోషల్ నెట్వర్క్ కూడా ఈ ఆడవారికి ఎంతగానో సహకరించింది ఆ మెసేజ్ పాస్ చేయడానికి. అంటే నువ్వు ఒక సబార్డినేట్ మాత్రమే కాదు, పురుషుడికి అంటే పురుషుడి కిందనే నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు సమానంగా ఉండొచ్చు అని హెల్ప్ చేసింది మీడియా అండ్ సోషల్ నెట్వర్క్ అని కూడా చెప్తాము. ఇంకా లెజిస్లేటివ్ మెజర్స్, మరి గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఎర్లీ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ చైల్డ్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాన్ చేసింది, యాక్ట్స్ తీసుకొచ్చింది. ఇంకా హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది 1955లో. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటి, ఒకరికంటే ఎక్కువ మీరు పెళ్లి చేసుకోకూడదు, విడాకులు ఇవ్వకుండా ఒకరితోనే ఉండాలి అనేది మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో చెప్తారు. ఇంకా మనకు విడో రీమ్యారేజ్ యాక్ట్, అంటే ఇప్పుడు పల్లెటూరులో ఎవరైనా ఒక జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి, ఆ జాయింట్ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారంటే ఆ వైఫ్ని అలాగే పెట్టేసుకుంటారనమాట ఇంట్లో. వాళ్ళని ఎక్కడికి బయటికి పంపరు, వాళ్ళకు ఒక సమానత్వం ఉండదు, వాళ్ళు ఫుడ్ తినడానికి ఉండదు, వాళ్ళు బయటికి అట్లీస్ట్ బయట కూర్చోడానికి కూడా వాళ్ళకు ఆ ఫ్రీడమ్ ఉండదన్నమాట. ఈ వీడో రీమ్యారేజ్ యాక్ట్ ఏది వచ్చిందో ఆ వీడో రీమ్యారేజ్ యాక్ట్ ఏం చేస్తుంది, వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. దీని ప్రకారం వాళ్ళు పెళ్ళిని చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేసింది. సో వీటి వల్ల ఏమైంది, లెజిస్లేటివ్ మెజర్స్ వల్ల, గవర్నమెంట్ వల్ల ఫ్యామిలీస్లో చేంజ్ అనేది వచ్చింది, స్ట్రక్చర్లో చేంజ్ అనేది వచ్చింది అని చెప్తాము. ఇంకా మనము చేంజెస్ ఇన్ మ్యారేజ్ అంటే ఒకప్పట్లో మనకు అంటే పెద్దవాళ్ళు సంబంధం కుదుర్చేస్తారు, వాళ్ళు తాంబూలాలు అని వాళ్ళు మాట్లాడేసుకొని పెళ్లి టైం మనకు చెప్తారు, మనం వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చుంటారనమాట. సో అంతవరకు వాళ్ళిద్దరూ స్త్రీ పురుషులు కనీసం మొహాలు కూడా చూసుకుని ఉండరు. సో వాళ్ళు సర్ప్రైజ్గా పెళ్లిపీటల మీదనే చూసుకుంటారనమాట. కానీ ఇప్పుడు మ్యారేజెస్లో అలా కాదు, ఎందుకంటే ఈ ఫ్యామిలీ ప్రెషర్ ఏదైతే ఉందో ఇప్పుడు మ్యారేజెస్లో కొంచెం తగ్గిపోయింది. కనీసం ఇప్పుడు ఈ స్త్రీకి పురుషులకు చాయిస్ అనేది ఉంది అని చెప్తాము. ఈ రకంగా మ్యారేజెస్ కూడా ఫ్యామిలీ స్ట్రక్చర్ని మార్చాయి అని చెప్తాము. ఇంకా వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏదైతే ఫ్రీడమ్ అంట, డెమోక్రసీ అంట, ఇంకా ఫ్రీ లైఫ్, ఈక్వాలిటీ, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా, ఇండివిజువలైజేషన్, మోడర్న్ సైన్స్, ఇవన్నీ కూడా మనము వెస్ట్రన్ కంట్రీస్ నుంచి తీసుకుంటామన్నమాట. ఈ కాన్సెప్ట్స్ మనకు తెలుసుకోవడం వల్ల కూడా మన ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది చేంజ్ అయింది అని చెప్తాము. మరి నేచర్ ఏంటి, మనం ఇప్పుడు కరెంట్ ఇండియా ఫ్యామిలీ సొసైటీలో నేచర్ ఎలా ఉంది అని అంటే మనం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. జేపీ సింగ్ మనకు 2010లో ఒక రిపోర్ట్ ఇస్తారనమాట, జర్నల్ ఇస్తారు, దాని పేరు ఈస్టర్న్ ఆంథ్రోపోలాజిస్ట్. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే NFHS 1 అండ్ NFHS 2 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏదైతే ఉంటుందో దాని నుంచి 1 and 2 నుంచి డేటా తీసుకొని ఒక జర్నల్ రాస్తారు, దాని పేరు ఈస్టర్న్ ఆంథ్రోపోలజిస్ట్. దీన్ని బట్టి ఏం చెప్తారంటే ఈ లార్జ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త స్మాల్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. అంటే లార్జ్ ఫ్యామిలీ స్మాల్ జాయింట్ ఫ్యామిలీ అయిపోతున్నాయి అని. సో ఇక్కడ 3 నుంచి 4 తరాల వరకు లార్జ్ ఫ్యామిలీలో ఉంటే స్మాల్ జాయింట్ ఫ్యామిలీ ఏంటంటే 2 తరాల వరకు ఉంటారనమాట. అంటే తండ్రి కొడుకు, అంటే వాళ్ళ మనవడు వరకు కాదనమాట. సో వాళ్ళ మనవడు వచ్చేలోగా వాళ్ళ మనవడు మళ్ళీ పక్కకి వెళ్ళిపోతారు. ఇలా ఇవి లార్జ్ నుంచి స్మాల్ జాయింట్ ఫ్యామిలీ అయిపోయింది. ఇంకా నియో లోకల్ రెసిడెన్స్ అనేది పెరిగింది. నియో లోకల్ అంటే ఏంటి, తల్లి తండ్రి అండ్ వాళ్ళ పెళ్ళి కానీ పిల్లలు, ఇది అనేది బాగా పెరిగిపోయింది అని చెప్తాము. సో ఇది ఎలా పెరిగింది అని అంటే ఎవరైతే ఆ కొడుకు ఆర్ కూతురు ఉంటారో వాళ్ళు పెళ్ళవగానే పక్కకు వచ్చేసి వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ పెట్టేసుకుంటారు. ఈ ఫ్యామిలీ పెట్టుకున్నారు అంతేకాకుండా వాళ్ళ పేరెంట్స్ నుంచి బయటకు వచ్చేస్తారు కదా, వాళ్ళ పేరెంట్స్ని కూడా చూసుకుంటూ వీళ్ళు పక్కన ఉంటారనమాట. ఓకే, దీన్ని మనము నియోలోకల్ రెసిడెన్స్ అని చెప్తాము. ఇంకా ఈక్వాలిటీ ఆఫ్ ఇండివిజువల్స్, ఇప్పుడు ఈ జాయింట్ ఫ్యామిలీలో వాళ్ళు లేరు. పేట్రియార్కీ ఏదైతే ఉందో, అంటే ఇంటి పెద్ద చెప్పిందే వినాలి, మీకు నచ్చకున్నా ఇంటి పెద్ద చెప్పిందే వినాలి అనేది లేదనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉంటుంది, ఈక్వాలిటీ ఉంటుంది, ప్రతి ఒక్కరూ వాళ్ళకు తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ సపోజ్ ఒక
తల్లి తండ్రి, ఓకే, వాళ్ళకు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఒక అమ్మాయి ఉంది, వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, ఓకే, అబ్బాయికి తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి. సో గ్రాండ్ పేరెంట్ అనమాట ఇల్లు. ఈమె గ్రాండ్ చైల్డ్ ఇక్కడ, ఓకే. ఇక్కడ పేరెంట్స్ వీళ్ళు స్కూల్కి పంపాలి పాపను అని అనుకుంటారు, కానీ వీళ్ళు మాత్రం ఒప్పుకోరు అనమాట. వద్దు, అవసరం లేదు, అమ్మాయికి చదివించద్దు అని చెప్తారనమాట. సో అందుకు వీళ్ళు ఏం చేస్తారు, పాపం ఏం చేయలేక వాళ్ళు చెప్పినందుకు పాపని స్కూల్కి పంపరనమాట. ఈ రకంగా ఇది ఎక్కడ జరిగింది, ఒక జాయింట్ ఫ్యామిలీలో. కానీ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ లేనప్పుడు ఏమైంది, తల్లిదండ్రులే డైరెక్ట్గా వాళ్ళ పిల్లలకి ఏం కావాలి అనేది డిసైడ్ అవుతారు. ఇంకా అందులో ఇంటి పెద్ద అనే కాన్సెప్ట్ అనేది లేదు అని చెప్తారు, ఓకే. ఆ రకంగా కూడా మనకు ఈ ఫ్యామిలీ చేంజ్ అనేది పాజిటివ్గా చేంజ్ అయింది అని చెప్తాము. ఇంకా ఏదైతే రిలీజియస్ కంట్రోల్ ఏదైతే ఉందో, అంటే మూఢనమ్మకాలంట, ఇంకా కొన్ని ఆచారాలంట, అవన్నీ కూడా తగ్గిపోవడం జరిగింది. ఇంకా ఫీలియోసెంట్రిజం అనేది ఒకటి చెప్తాం కాన్సెప్ట్. ఇదేంటంటే ఇప్పుడు కుటుంబం అనేది పిల్లలు సంబంధించి వాళ్ళు పిల్లలు ఎలా కోరుకుంటే తల్లిదండ్రులు అలాగే చేయటం, వాళ్ళ సంతోషం కోసం తల్లిదండ్రులు అలాగే చేయటం అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. పిల్లల నుంచి పిల్లల కోసం ఒక ఫ్యామిలీ స్ట్రక్చరే అనేది మారిపోతుంది అనేది, ఫీలియోసెంట్రిజం అనేది వచ్చింది మనకు, ఒక చేంజ్ అనేది ఫ్యామిలీలో అని చెప్తాము. ఇంకా ఏంటి, ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దవాళ్ళు మాత్రమే కాదు, ఆ ఇంట్లో ఎవరైనా సామర్థ్యం కలిగిన వాళ్ళు, చిన్న వయసులో ఉన్నా కూడా వాళ్ళకు ఆ ఇంటిని నడిపే శక్తి ఉన్నవాళ్ళు ఆ ఇంటిని నడపచ్చు అనేది కాన్సెప్ట్ వచ్చింది. ఇంకా ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్, ఏవైతే చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తారో ఆ బాల్య వివాహాలు అనేవి కూడా తగ్గిపోయాయని చెప్తాము. మరి ఇప్పుడు నెగిటివ్స్ ఏంటి, ఓకే, పాజిటివ్స్ చూసాము. నెగిటివ్స్ చూసినట్లయితే ఇప్పుడు ఫ్రీడమ్ ఉంది, ఓకే, ఫ్రీడమ్ ఉంది, కానీ ఆ ఫ్రీడమ్ని ఎక్కువగా మిస్యూజ్ చేసి ఏం చేస్తారు, కలహాలు వచ్చి సపరేట్ అయిపోయి విడాకులు తీసుకునే రేట్ కూడా ఎక్కువైపోయింది అని చెప్తాము. ఇంకా తండ్రి కొడుకులకు పడట్లేదు, గొడవలు పెరిగాయి. ఇంకా బ్రదర్స్ అన్నదమ్ములలో గొడవలు పెరిగాయి, భార్యాభర్తలలో గొడవలు పెరిగాయి. ఏదైతే ఒక ఎమోషనల్ బాండ్ అనేది ఉంటుందో అది కాస్త పోయింది ఈ తరంలో అని చెప్తామన్నమాట. ఇంకా ఏంటంటే ఈ ఫ్యామిలీలో ఎవరి మీద ఎవరి కంట్రోల్ లేదు. దానివల్ల ఏమవుతుంది, ఒక డిస్ట్రస్ అంటే ఒక నమ్మకం అనేది ఒకరి మీద, అంటే భరోసా ఏదైతే ఉంటుందో ఒక జాయింట్ ఫ్యామిలీలో అండ ఏదైతే ఉంటుందో అది కాస్త లేదు ఈ తరంలో అని చెప్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ మనము సెన్సస్ కానీ చూసినట్లయితే 2001 సెన్సస్ చూసినట్లయితే మనకు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేవి పెరిగాయి అని చెప్తాము. ఓకే, ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ మనము ఎస్పెషల్లీ మనకు అర్బన్ ఏరియాస్లో ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి జాయింట్ ఫ్యామిలీకి వెళ్ళిపోవడం ఎక్కువగా చూస్తాము. ఇంకా రూరల్ ఏరియాస్లో జాయింట్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీకి ఎక్కువగా సంఖ్య పెరిగింది అని చెప్తాము. ఓకే, సో ఇది మనము చూసిన చిన్న డేటా. సో ఇంతవరకు మనము ఏం డిస్కస్ చేసాము, ఫ్యామిలీ ఏంటి, దాంట్లో రకాలేంటి, వాటి ఫంక్షన్స్ ఏంటి, ఓకే, కరెంట్ సమాజంలో అది ఎలా ఎఫెక్ట్ పడుతుంది అనేది మనం డిస్కస్ చేసాము. పీడిఎఫ్ కానీ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది, అందులో మీరు జాయిన్ అయ్యి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.